జనరల్ స్టడీస్ బుక్ అండి ఇది. జీనియస్ పబ్లికేషన్స్ నుండి వచ్చినటువంటి జనరల్ స్టడీస్ బుక్ ఇది. ఒకసారి మీకు ఈ బుక్ పూర్తిగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తా. ఇది మొత్తం ఒకే ప్యాక్లో వస్తుందండి. ఒక 4 బుక్స్ ఇచ్చారు దీంట్లో. 4 కలిపి ఒకే ప్యాక్లో ఇస్తున్నారు. ఇదంతా కలిపి కూడా ప్రజెంట్ అయితే మార్కెట్లో జస్ట్ 900 రూపీస్కి వస్తుంది. దీని మీద ప్రైస్ వచ్చేసి 1500 వరకు ఉన్నది. 900 రూపాయలకు ప్రజెంట్ అయితే ఇస్తున్నారు. మీకు ఒకసారి బుక్ని పూర్తిగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తా. ఇది లాజికల్ రీజనింగ్, బేసిక్ ఇంగ్లీష్ సంబంధించి ఒక చిన్న బుక్లెట్. అదేవిధంగా ఇక్కడ కరెంట్ అఫైర్స్ సంబంధించి కూడా ఒక బుక్లెట్ ఇచ్చారు. ఈ రెండు కూడా చిన్న బుక్లెట్స్ లాగా ఇచ్చారు. ఈ రెండు దీనికి ఫ్రీ ఇచ్చారన్నట్టు. ఈ రెండింటికి ఈ రెండింటితో కూడా చూపిస్తా. ఒక దాంట్లో మనకు జాతీయ అంశాలు, ఇండియా అంశాలు ఏవైతే ఉన్నాయో, ఇండియా A to Z పేరుతోటి ఇండియాకి సంబంధించినటువంటి అంశాలు ఇక్కడ ఇచ్చారు ఈ బుక్లో. అదేవిధంగా ఇక్కడ తెలంగాణ సంబంధించినటువంటి అంశాలు, తెలంగాణ A to Z పేరుతోటి తెలంగాణ అంశాలన్నీ కూడా ఒక బుక్లో ఇవ్వడం జరిగింది. మీకు చూపిస్తాం. ఇది ఇండియా అంశాలకు సంబంధించినటువంటి బుక్. ఎవరెవరు ఇక్కడ ఇండియా అంశాలకు సంబంధించినటువంటి ఫ్యాకల్టీస్ ఎవరెవరు ఈ బుక్ని రాశారనే దాని మీద ఇక్కడ ఇవ్వడం జరిగింది, డీటెయిల్స్ వాళ్ళవి. అదేవిధంగా మీకు ఇండెక్స్ చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఫస్ట్ వచ్చేసి మీకు అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలు, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంటాం కదా అది. తర్వాత జనరల్ సైన్స్, భారతదేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క పురోగతి. దీంట్లో ఏ అంశాలు ఉన్నాయంటే జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, భౌతిక శాస్త్రము, రసాయన శాస్త్రము, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకేనా. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సంబంధించినటువంటి అంశాలు మొత్తం కూడా ఇక్కడ ఉన్నాయి. తర్వాత వచ్చేసి పర్యావరణ సమస్యలు, విపత్తు నిర్వహణ, నివారణ, ఉపశమన చర్యలు. ఇదంతా ఎన్విరాన్మెంట్ సంబంధించిన అంశాలండి. ఇవన్నీ కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి అంశాలు. దాని తర్వాత వచ్చేసి భారత ఆర్థిక సామాజిక అభివృద్ధి, ఇండియన్ ఎకానమీ. దాని తర్వాత భారతదేశ భౌతిక, సామాజిక మరియు ఆర్థిక భూగోళ శాస్త్రం, జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ అన్నట్టు. అన్ని టాపిక్స్ కవర్ అవుతున్నాయి ఇక్కడ మీరు చూడవచ్చు. ఏ చాప్టర్స్ ఇవన్నీ కూడా. ఉదాహరణకు ఒక డిజాస్టర్ తీసుకుంటే దీంట్లో ఒక 10 చాప్టర్స్ ఇచ్చారు. ఎన్విరాన్మెంట్లో 11 చాప్టర్స్ ఉన్నాయి. అదేవిధంగా ఇండియన్ ఎకానమీలో 11 చాప్టర్స్ ఉన్నాయి. ఇక్కడ జాగ్రఫీలో వచ్చేసి 12 చాప్టర్స్ ఉన్నాయి. ఇట్లా మొత్తం కూడా కవర్ చేసి ఇవ్వడం జరిగిందండి. మీకు చూపిస్తే ఒక్క నిమిషం చూపించిన తర్వాత మీకు కొన్ని విషయాలు కూడా చెప్తా. తర్వాత జాతీయ ఉద్యమానికి ప్రాధాన్యతనిస్తూ ఆధునిక భారతదేశ చరిత్ర, అంటే ఇండియన్ హిస్టరీ. ఓకేనా. తర్వాత భారత రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ, గవర్నెన్స్, ప్రభుత్వ విధానాలు, పాలిటీ, ఇండియన్ పాలిటీ. సామాజిక వెలి, కులం, తెగ, లింగము, వికలాంగుల హక్కులు, ఇతర సమ్మిళిత విధానాలు, సోషల్ ఎక్స్క్లూజన్. దాదాపు ఇక్కడ 8 అంశాలు ఉన్నాయి. దీంట్లో 8 సబ్జెక్టులు అన్నట్టు. వీటన్నిటిని కలిపి ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ నేను మొత్తం బుక్ని అంతా పరిశీలించిన తర్వాత అర్థమైనటువంటి అంశం ఏంటంటే, రిపీటెడ్ ఏవైతే ఉంటాయో అంశాలు వాటిని కాకుండా ఈ బుక్లో నీట్గా ఇవ్వడం జరిగింది. రిపీటెడ్ అంశాలంటే ఉదాహరణకు ఒక ట్రైబ్ ఉందనుకోండి, ప్రతి సబ్జెక్ట్లో కూడా ప్రతి దాంట్లో కూడా ట్రైబ్కి సంబంధించి చాలా అంశాలు ఉంటాయి. అట్లా అదేవిధంగా రకరకాల అంశాలు కూడా రిపీట్ అవుతుంటాయి. ఈ సబ్జెక్ట్లో వచ్చినాయి, ఇంకో సబ్జెక్ట్లో, ఆ సబ్జెక్ట్లో వచ్చినాయి, ఆ సబ్జెక్ట్లో, ఇలా రిపీట్ అవుతుంటాయి. అలా రిపీటేషన్ ఎక్కువగా కాకుండా ఒక దాంట్లో వచ్చినటువంటి అంశాలను ఇంకో దాంట్లో తక్కువ చేయడం, లేదంటే దాంట్లో తీసేయడం, అలాంటి ప్రయత్నం అయితే ఈ బుక్లో కనపడింది. ఓకేనా. మీకు చూపిస్తా. రిపీటెడ్ లేకుండా ఎటువంటి సబ్జెక్ట్ని కూడా డిలీట్ చేయకుండా ఎంతైతే అవసరమో అంత అవసరం, అంత ఇన్ఫర్మేషన్ ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇది ఐక్యరాజ్య సమితికి సంబంధించి అంశాలు. ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండి ఇదంతా. దీని తర్వాత వచ్చేసి జనరల్ సైన్స్, ఇది బయాలజీ, ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ నుంచి మీకు జనరల్ సైన్స్ 46 పేజెస్లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా. ఇది జనరల్ సైన్స్. మానవుని జీర్ణ వ్యవస్థ అంతా డయాగ్రామెటిక్గా కలర్లో ఇవ్వడం జరిగింది బుక్ అంతా. దీనికి సంబంధించినటువంటిది జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి డయాగ్రామ్.
డయాగ్రామ్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి, ఇమేజెస్ కంటే డయాగ్రామ్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. డయాగ్రామ్స్ అంటే పార్ట్స్, అన్ని పార్ట్స్ చూస్తే డయాగ్రామ్ అంటాం. ఇమేజెస్ అంటే ఏదో అది వేరే గుండెకి సంబంధించినటువంటి ఇదంతా కూడా జనరల్ సైన్స్ అండి. ఇదంతా బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అవన్నీ కూడా దీంట్లో ఉంటాయి జనరల్ సైన్స్లో. అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఉన్నది. ఇదంతా కూడా ఇక్కడ ఎన్విరాన్మెంట్ వచ్చింది, పర్యావరణం అంతా ఎన్విరాన్మెంట్ చూపిస్తుంది కూడా. ఇక్కడ స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి ఎన్విరాన్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఎన్విరాన్మెంట్లో మీకు పర్యావరణము పరిచయం రకాల దగ్గర నుంచి మొదలు పెడితే దాదాపు 10-11 చాప్టర్స్ ఉన్నాయి. పర్యావరణ ప్రభావాలు, సమస్యలు చూస్తే అర్థమవుతుంది. 2 లైన్స్లో ఎక్కడైతే అవసరమో అక్కడ టేబుల్స్ నీట్గా ఇవ్వడము, అనేక రకాల టేబుల్స్ ఉన్నాయి, చార్ట్స్ ఉన్నాయి, నీట్గా ఉన్నది, అప్డేట్స్ ఉన్నాయి. ఓకేనా, ఇవన్నీ కలిపి జిఎస్లో ఇచ్చారు. జిఎస్లో ఇంతకంటే బెస్ట్ అయితే మీకు దొరకకపోవచ్చు మేబీ, ఎందుకంటే ఇదే చాలా ఎక్కువ సుస్థిరాభివృద్ధి ఇవన్నీ. జిఎస్లో కలర్ బుక్స్ దొరకవు, వీళ్ళు కొంచెం డేర్ చేశారు. లాస్ట్ ఇయర్ కూడా ఇంతకుముందు వీళ్ళ బుక్ ఉండే జీన్స్ అప్లికేషన్ ఉండే, అది బ్లాక్ అండ్ వైట్లో ఉంది. ఈసారి దీన్ని అప్డేట్ చేస్తూ కొంచెం కలర్లో ఇవ్వడం జరిగింది. ఒక నార్మల్గా బుక్స్ ఏవైతే మనం బయట కొంటామో ఒక్కొక్క బుక్ సపరేట్గా, ఆ విధంగా దీంట్లో ప్రతి చాప్టర్ అంటే ప్రతి సబ్జెక్ట్ కూడా అదే విధంగా ఇవ్వడం జరిగింది. చెప్పాను కదా, రిపీటెడ్ అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించడం ద్వారా మీకు రిపీట్ కాకుండా నీట్గా బుక్ అనేది సరిపోయింది. వీరికి ఉన్నటువంటి దాదాపు 10 సంవత్సరాలు ఈ పబ్లికేషన్ రంగంలో ఉన్నటువంటి అనుభవము, అదేవిధంగా గతంలో వీరు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయినట్టు ఉన్నప్పుడు వారికి ఉండేటువంటి అనుభవం, ఆ రెండింటికి సంబంధించి పూర్తి ఎక్స్పీరియన్స్ తోటి ఈ బుక్ని తయారు చేసినట్లు కనిపించింది. ఇక్కడ వీరు మెన్షన్ చేశారు ఇక్కడ 10 years అని. ఇక్కడ చూశాను, దీని మీద లేదు, వేరే బుక్స్ మీద ఉన్నది. ఇదంతా డిజాస్టర్ మేనేజ్మెంట్. ఇదంతా ఇక్కడ నుంచి మీకు ఎకానమీ స్టార్ట్ అయింది, ఇండియన్ ఎకానమీ. మీరు ఎన్ని రకాల జిఎస్ బుక్లు అయినా చూడండి, ఇది ఒకసారి చూడండి, మీకు అర్థమైపోతుంది డిఫరెన్స్ ఎలా ఉంటుందన్నది. ఇదంతా ఇండియన్ ఎకానమీ. ఓకేనా, ఇక్కడ నుంచి జాగ్రఫీ స్టార్ట్ అయింది, ఇండియన్ జాగ్రఫీ. భారతదేశ నైసర్గిక స్వరూపము, ఫస్ట్ చాప్టర్ భారతదేశం ఉనికి చూపించా, శీతోష్ణ స్థితి, ఫారెస్ట్, కుంటే ఫారెస్ట్ సర్వే రిపోర్టు, వన్యమృగ సంరక్షణ. ఇక్కడ నీట్గా మనకి ఏదైతే అవసరం ఉంటాయో దానికి సంబంధించిన డేట్స్ని, ఇప్పుడు ప్రపంచ వన్యప్రాణి జంతు సంక్షేమ దినోత్సవం ఉన్నది, దీని ఒక చిన్న బాక్స్ ఇవ్వడం జరిగింది. దానివల్ల ఏంటంటే ఒక పేజ్ ఓపెన్ చేయగానే మనకు అది కనిపిస్తుంది, దానిలో ఒక అట్రాక్టివ్ ఉంటుంది, గుర్తుండిపోతూ ఉంటుంది మైండ్లో. చూడండి ఇక్కడ మృత్తికలు అంటాం కదా, మృత్తికలకు సంబంధించి ఒక చిన్న బాక్స్లో సపరేట్గా చూడండి. బుక్ అంతా ఇలా ఉంటాయి. ఈ యొక్క బాక్స్ చూడగానే మనకి బాక్స్లో ఏంటంటే దాని యొక్క దినోత్సవము, దాని యొక్క థీమ్ ఏంటి, వరల్డ్ వెట్లాండ్స్ సంబంధించినటువంటి డే ఎప్పుడు, దానికి సంబంధించిన థీమ్ ఏంటి, ఇట్లా ఒక బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఇట్లా మనకు ఆ పేజ్ ఓపెన్ చేయగానే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోతుంది. మళ్ళీ చూడండి, ఇక్కడ ఇదంతా పేజ్ కదా, 2 pages ఇది. ఇక్కడ ఒక బాక్స్ ఉంది సపరేట్గా నీట్గా. ఆ బాక్స్ కూడా చూడడానికి ఒక అట్రాక్టివ్గా ఉంది. అక్కడికి వెళ్ళగానే మనకు ఒక దినోత్సవము, దానికి సంబంధించిన థీమ్ ఏంటి, అట్లా. ఓకేనా, అది శక్తి వనరులు. చూడండి ఎలా ఉందో బుక్. ఇంత అగ్రికల్చర్కి సంబంధించినటువంటి డేటా చాప్టర్ ఇది, అగ్రికల్చర్ చాప్టర్ ఇది. ఖనిజ వనరులు, ఇండస్ట్రీ చెప్పాను కదా, చూడండి ఎలా ఉందో. ఓకేనా, ఇది దాదాపు 400 pages చూపించడం జరిగిందండి. బుక్ అంతా కూడా ఇలానే ఉంటుంది. ఓకేనా.
మీకు ఇప్పుడు తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలకు ఏదైతే ఉన్నదో ఆ బుక్ చూపిస్తాను. ఇది లాస్ట్లో సోషల్ ఎక్స్క్లూజన్ ఉన్నది, చూడవచ్చు. ఎంత సోషల్ ఎక్స్క్లూజన్ లాస్ట్లో, ఈ కుల మూకుల తత్వం ఎంత సోషల్ ఎక్స్క్లూజన్ బుక్. ఓకేనా, లాస్ట్లో మీకు ఇప్పుడు తెలంగాణ అంశాలకు ఏవైతే ఉన్నో ఆ బుక్ చూపిస్తాను. ఈ తెలంగాణ అంశాలకు సంబంధించినటువంటి బుక్. దీంట్లో తెలంగాణ సామాజిక సాంస్కృతిక చరిత్ర, అదేవిధంగా తెలంగాణ ఉద్యమ చరిత్ర, రాష్ట్ర ఆవిర్భావము, తెలంగాణ సమాజము, కళలు, సంస్కృతి, సాహిత్యము, తెలంగాణ ఎకానమీ మరియు జాగ్రఫీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలు, వీటన్నిటితో కూడుకున్నటువంటి బుక్ ఇది. ఓకేనా. పోటీ పరీక్షల సంచలనకర్త రఘుదీపక సార్ రాసినటువంటి బుక్ ఇది. ఇది మొత్తం ఆ సారే రాసిండు, రఘుదీపక సార్ రాసిండు. ఎవరైనా అంటే పోటీ పరీక్షల సంచలనకర్త రఘుదీపక సార్. ఇప్పటి వరకు ఇవన్నీ బుక్స్ కూడా సపరేట్ బుక్స్ కూడా మీకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వాటన్నిటికి సంబంధించి ఒకే పుస్తకాన్ని ఇవ్వడం జరిగింది, చూపిస్తా. ఇది 4-1 నోట్, ఇది కోదండరాం సార్ రాసినటువంటి 4-1 నోటు. ఇండెక్స్ చూపిస్తా. తెలంగాణ సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక చరిత్ర, తెలంగాణ హిస్టరీ అంటున్నాం సింపుల్గా. దీంట్లో ఒక 16 అంశాలతోటి 16 చాప్టర్స్ డివైడ్ చేసి ఇవ్వడం జరిగింది. తెలంగాణ మూమెంట్ ఇది. తెలంగాణ మూమెంట్ అయితే దాదాపు 143 నుంచి 394 పేజెస్, అంటే దాదాపు 200 పేజీల కంటే ఎక్కువనే ఉన్నది. తెలంగాణ హిస్టరీ కూడా 140 పేజెస్ ఉన్నది. అంటే ఎక్కడ కూడా మీకు తక్కువ చేసి ఇవ్వలేదు. ఎంత తెలంగాణ మూమెంట్కి సంబంధించినటువంటి అంశాలు. తెలంగాణ మూమెంట్ ఇంత వద్దు, కొంచెమే ఉండాలి, చిన్న బుక్ ఉంటే సరిపోతుందని చెప్పినటువంటి మేధావులు ఎవరైతే ఉన్నారో ఫ్యాకల్టీలో, కొంతమంది ఇక అనొద్దుగానే మేబీ వాళ్ళ ఆంధ్ర ఫ్యాకల్టీలో ఉండొచ్చు, అట్లాంటి మేధావులే అలా సపరేట్ పుస్తకాలు వేసి అమ్ముతున్నారు మార్కెట్లో. చూసినది కూడా నేను. ఈ తెలంగాణ సమాజం బుక్ అండి. ఇది తెలంగాణ సమాజం సంబంధించినటువంటి అంశాలు ఇక్కడ నుంచి దాదాపు 21 అంశాలు ఉన్నాయి తెలంగాణ సమాజానికి సంబంధించి. ఓకేనా. తెలంగాణ మూమెంట్ అండి ఇదంతా. ఇక్కడ నుంచి తెలంగాణ మూమెంట్, తెలంగాణ భావన, తెలంగాణ సమీకరణ దశ, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దిశగా, తెలంగాణ మూమెంట్ సంబంధించి ఇదంతా. దీని తర్వాత తెలంగాణ సమాజం బుక్ 21 అంశాలతోటి తెలంగాణ సమాజానికి సంబంధించినటువంటి బుక్ కూడా ఇచ్చారు. అదేవిధంగా తెలంగాణ ఎకానమీ మరియు జాగ్రఫీ, ఈ రెండు కలిపి కూడా దీంట్లో ఇవ్వడం జరిగింది. జనరల్ స్టడీస్లో ఎకానమీ కొంచెమే ఉంటుంది, తెలిసింది మీ అందరికీ. రెండు కలిపి జాగ్రఫీ, ఎకానమీ రెండు కలిపి కూడా ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ అది ఆ విధంగానే ఉంటుంది కదా, అందుకే రెండు కలిపేసి దీంట్లో ఇవ్వడం జరిగింది. అందుకే పేజెస్ అనేవి కొంచెం తక్కువ కావడం జరిగింది. ఆ రకంగా దీన్ని చాలా స్కిల్గా, చాలా ఎట్లా చెప్పాలంటే కొంచెం బ్రిలియంట్గా ఆలోచన చేశారు. ఈ తెలంగాణ స్కీమ్స్ ఇవన్నీ కూడా కొత్తగా వచ్చినటువంటి స్కీమ్స్ అన్నీ కూడా తెలంగాణ స్కీమ్స్ ఇవన్నీ దీంట్లో యాడ్ చేయడం జరిగింది. తెలంగాణ హిస్టరీ ఇదంతా చూడవచ్చు మీకు. తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్ ఆల్రెడీ మీ అందరికీ తెలుసు. తెలంగాణ అంశాలకు సంబంధించి బుక్స్ మార్కెట్లో ఉన్నాయి, సపరేట్గా ఉన్నాయి. మీ అందరి దగ్గర ఉంటుంది ఆల్రెడీ బుక్స్. మీ దగ్గర అవగాహన కూడా ఉంటుంది దీని మీద. ఓకేనా. ఇదంతా తెలంగాణ సంబంధించినటువంటి బుక్. ఇది ఇండియాకి సంబంధించినటువంటి బుక్. వీటితో పాటు ఒక చిన్న బుక్లెట్స్ ఇచ్చారండి. బేసిక్ ఇంగ్లీషు, లాజికల్ రీజనింగ్ అని చెప్పేసి, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించి కూడా ఒక బుక్లెట్ ఇవ్వడం జరిగింది. ఈ రెండు బుక్లెట్స్, అదేవిధంగా ఈ రెండు బుక్స్ పూర్తిగా ఈ 4 కలిపి మీకు ప్యాక్ చేసి, అంటే కవర్ ప్యాక్ తోటి వస్తుంది. ఇదంతా మార్కెట్లో బుక్ షాప్లలో దొరుకుతుంది, అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో కొనుక్కోవచ్చు, లేదంటే మీ ఇష్టం, మీరు ఎక్కడైనా పర్చేజ్ చేసుకోండి. ఇవైతే మార్కెట్లో ప్రస్తుతం అయితే అందుబాటులో ఉన్నది. మీకు తక్కువ రేట్లో వచ్చేది చూపిస్తాను నేను. ప్రైస్ వచ్చేసి దీని మీద 1550 రూపాయలు పెట్టారు. ఇక్కడ వీళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే రఘుదీపక వాళ్ళ యొక్క ఆఫీస్ అయితే ఉన్నదో, జీనియస్ పబ్లికేషన్ సంబంధించిన ఆఫీసు అక్కడ చిక్కడపల్లి దగ్గర ఉంటుంది. అక్కడికి వెళ్తే అక్కడ మీరు కనుక బుక్ తీసుకుంటే 900 రూపాయలకు ప్రజెంట్ అయితే ఇస్తున్నారండి. అలా కాకుండా మాకు పోస్టల్ ద్వారా ఇంటికి కావాలనుకుంటే 1060 రూపాయలకు ఈ raghudeepaka.com అనేటువంటి వెబ్సైట్లో దొరుకుతుంది. ఓకేనా. ఈ బుక్ కొన్న తర్వాత మీకు ఏవైనా సరే ఈ బుక్కి సంబంధించినటువంటి అప్డేట్స్, అంశాలు ఏవైనా మీకు అప్డేట్స్ అనేవి రెగ్యులర్గా అప్డేట్స్ అవుతుంటాయి కదా బుక్స్కి, దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని కానీ ఆ డీటెయిల్స్ ఏవైతే కావాలనుకుంటారో అప్పుడు ఈ నెంబర్కి మీకు వాట్సాప్ పెడితే ఈ బుక్కి సంబంధించినటువంటి అప్డేట్స్ యొక్క వివరాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీకు వాట్సాప్లో పంపించడం జరుగుతుంది. ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. ఓకేనా.
ఈ నెంబర్కి. బుక్ కావాలనుకుంటే ఈ వెబ్సైట్లో మీరు కొనుక్కోవచ్చు, రఘుదీపక.comలో. ఓకేనా? తక్కువ రేటుకి వస్తుంది. అది కొద్ది రోజుల వరకే తక్కువ రేటుకి వస్తుందండి. తర్వాత మళ్ళీ మీ జిల్లాలలో కనుక బుక్ షాప్లలో ఉంటాయి కదా, డిస్ట్రిక్ట్స్లలో, అక్కడ కొంటే ఈ ప్రైజ్కే ఇస్తారు. అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఉన్నా కూడా ఇదే ప్రైజ్కి వస్తుంది. 1550 రూపాయలు తీసుకుంటారు. ఓకేనా? ఇక్కడ కొంటే మాత్రమే మీకు తక్కువకు వస్తుంది, చాలా తక్కువకు వస్తుంది. బయట కంటే ఇక్కడ రఘుదీపక.comలో కొంటే తక్కువ రేటుకి వస్తుంది. మీ ఇంటికి అనేది బుక్ పంపించడం జరుగుతుంది పోస్టుల ద్వారా. ఓకేనా? ఇది ఇండియా అంశాలు, ఇది తెలంగాణ అంశాలు, అదేవిధంగా 2 ఫ్రీ బుక్లెట్స్, మొత్తం కలిపి 4 బుక్స్ని ఒకే సెట్లో చేసి పంపించడం జరుగుతుంది. ఓకేనా? ఇది 2026లో వచ్చినటువంటి లేటెస్ట్ బుక్. మీకు కావాలంటే తీసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.